హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లాస్య బిందుని. అందరూ బాగున్నారా? నేనైతే వరంగల్లో మా కమ్యూనిటీది రోటీ ఫంక్షన్ ఉంటే నేనైతే నా జర్నీ గోదావరిఖని నుండి స్టార్ట్ చేశాను. వెహికల్లో నా జర్నీ స్టార్ట్ అయింది మార్నింగే. సో జర్నీలో భాగంగా చిన్న వీడియో క్లిప్. నేచర్ చాలా కూల్ వైబ్స్తో ఉంది. ఆ కూల్ వైబ్ నేచర్ని తీసేశాను. ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ రెడీ మా కమ్యూనిటీ గోదావరిఖని కమ్యూనిటీ తెలంగాణ చటాయి కమ్యూనిటీ బయలుదేరాము. మా నాని, మా అమ్మ, మా గురువు, నా కోడళ్ళతో బయలుదేరాను. జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మా జర్నీలో చిన్నగా నేచర్ వైపు అయితే తీసాను. అన్న కళ్ళు చూసారా, చాలా మబ్బుగా ఉన్నాయి, నిద్ర వస్తుంది. చాలా ఫోన్ ఇంకా మా సిస్టర్ ఫోన్లో బిజీగా మాట్లాడుతూ ఉంటాను. నేను జర్నీలో వీడియో తీస్తూ ఉంటాను. చూసారా వర్షాకాలంలో గ్రీన్ నేచర్ ఎంత బాగుంటుందో. అక్కడికైతే మేమైతే వరంగల్ రీచ్ అయ్యాము. అక్కడ నిన్న వరంగల్ రోటీ ఫంక్షన్లో దూద్ బహెన్ రోటీ ఫంక్షన్ జరిగింది. సో మా కమ్యూనిటీలో ఏదైనా ఈవెంట్ చాలా గ్రాండ్గా ఎందుకంటే మాకు అన్ని రకాల ప్రేమలు మా కమ్యూనిటీలో మేమే చేసుకుంటాం కాబట్టి. సో చూసారా, నిన్న దూద్ బహెన్ రోటీ ఫంక్షన్లో చీర సారెలతో వాళ్ళ తల్లిగారి చీర సారెలు ఏ విధంగా వస్తున్నాయో అంగరంగ వైభవంగా లాంఛనాలు, చీర, సారే, పసుపు, కుంకుమ, పలారాలు, పండ్లు అన్నీ ఆ విధంగా తీసుకొస్తూ ఫస్ట్ ఆ పలారాలన్నీ ఆ సారంతా ఒక దేవాలయంలో పెట్టి తీసుకురావడం జరిగింది. తర్వాత ఎవరైతే నిన్న దూద్ బహీన్గా అయ్యారో మా కమ్యూనిటీలో వాళ్ళను స్టేజ్ మీదకి మంచి అంగరంగ వైభవంగా సన్నాయి వాయిద్యాల మధ్య స్టేజ్ మీదకి తీసుకురావడం జరిగింది. చూశారు కదా, అదిగో వచ్చారు. మా ఫ్రెండ్స్ కమ్యూనిటీ వాళ్ళకి చాలా ఘనంగా అమ్మవారి పూజ చేయడం జరిగింది. అదిగోండి వరంగల్లో రోటీ ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్గా అమ్మవారి పూజ జరుగుతుంది. చూసారా, తెలంగాణ చటాయిలో నిన్న రోటీ ఫంక్షన్ జరిగింది. అందులో దూద్ బహెన్ రోటీ ఫంక్షన్ జరిగింది చాలా గ్రాండ్గా పెద్దవాళ్ళ సమక్షంలో. దానికి ఆ రోటీ ఫంక్షన్కి మా తెలంగాణ చటాయిలో ఉన్న పెద్దవాళ్ళు అందరు రావడం జరిగింది. సో ప్రతి జిల్లా నుండి ట్రాన్స్ కమ్యూనిటీ వరంగల్కు చేరుకొని రావడం జరిగింది. సో చూసారు కదా, అదిగో దూద్ బహెన్ రోటీ ఫంక్షన్లో వాళ్ళకి పూజ అయితే జరగడం జరిగింది. చాలా ఘనంగా, చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి అంటే మా కమ్యూనిటీలో మాకు ఇంత మంచి గ్రాండ్ ఫంక్షన్లు జరగడము, మా తెలంగాణలో ఇలా హిజ్రా కల్చర్ని వ్యక్తపరచడము చాలా బాగా నచ్చింది. సో చూశారు కదా, ఇప్పుడైతే అమ్మవారికి హారతిస్తున్నారు.
చూడండి నిన్న రోటీ ఫంక్షన్లో దూద్ బహెన్ రోటీ ఫంక్షన్లో దూద్ బహెన్లు అయిన మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చాలా ఎంత బాగున్నారంటే అసలు ఒక దేవకన్యలాగా కనబడుతున్నారు. మా ట్రాన్స్ కమ్యూనిటీ రెడీ అయితే ఎంత బాగుంటామో చెప్పలేము. అసలు కొందరు మమ్మల్ని మేము రెడీ అయ్యాక చూసి అసూయ పడతారు. అలా ఉన్నారు చూసారా మా ట్రాన్స్ కమ్యూనిటీలో నిన్న వాళ్ళు దేవకన్యల్లా ఉన్నారు. అసలు ఒక 10 నిమిషాలు నాకే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సూపర్ అనిపించింది. చూసారు రోడ్డు ఫంక్షన్కి సంబంధించిన వీడియో చూడండి ఎంత బాగుందో.
మా రోటీ ఫంక్షన్‌లోనైతే అక్కడ ఫంక్షన్ హాల్‌లో ఇట్లా మాకు సంబంధించిన మా కమ్యూనిటీకి బ్యాగ్స్, బుట్టలు, మాకు కుర్తాలు చూసారా? బుట్టలు ఈ విధంగా ఉంటాయి. మంచి మంచి బుట్టలు రావడము, మాకు సంబంధించిన ఆర్నమెంట్స్, నగలు ప్రతి రొట్టె ఫంక్షన్‌లో ఉంటాయి. సో, చూడండి అదిగో బుట్టలు, అక్కడ కుర్తాలు, శారీస్ ఇలా అన్ని స్టాల్స్ పెట్టడం అయితే జరుగుతది. సో, నేనైతే చూసాను, అవన్నీ వీక్షించాను. చూసారా ఎంత బాగున్నాయో బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడనైతే చూసారా దూద్ బహన్ రోటి ఫంక్షన్‌లో మా ట్రాన్స్ కమ్యూనిటీకి వాళ్ళకి హల్దీ స్నానాలు చేపించడం జరుగుతుంది. చూసారా హల్దీ స్నానం చేస్తున్నారు. సో, మా ట్రాన్స్ కమ్యూనిటీలో ప్రేమ అనుబంధానికి చాలామంది చిన్నప్పుడు ఇలాంటి ప్రేమలు మాకు దొరకదు కాబట్టి మా కుటుంబాల నుండి మా కుటుంబాల నుండి మేము దూరంగా ఉండిపోతాం కాబట్టి మాకు ఎలాంటి ప్రేమ అనేది దొరకదు. సో, మా కమ్యూనిటీలో మాకు అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, అక్క ప్రేమ, చెల్లి ప్రేమ అందరి ప్రేమలు దొరుకుతాయి కాబట్టి మా మధ్య బాండింగ్ చాలా దృఢంగా ఉంటుంది. మేము ఒకరికొకరిని ప్రాణంగా ఉంటాము మా ఫ్రెండ్స్ కమ్యూనిటీలో. సో, ఆ విధంగా చూసారా దూద్ రోటీ ఫంక్షన్‌లో వాళ్ళు దూద్ బాహి, ఆ రోటీ ఫంక్షన్‌లో వాళ్ళందరికీ మైసానం అయితే చూపించారు. చూడండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మా ట్రాన్స్ కమ్యూనిటీ ఫంక్షన్‌లో చాలా ఎంజాయ్ చేసాము. డ్యాన్స్‌లు తర్వాత అక్కడ అన్ని కార్యక్రమాలు తీసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా మేము లంచ్ చేసాము. ఇవన్నీ ప్రతి టైం టు టైం ఫుడ్ తీసుకొని అన్ని తీసుకుంటూ ఫుడ్ నేనైతే హోల్ టైం సో, ఇంకా మా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ట్రాన్స్ కమ్యూనిటీని మీరు ఎప్పుడు ఆదరించాలి, అభిమానించాలి. మా ట్రాన్స్ కమ్యూనిటీని మీరు ఎప్పుడు మా కమ్యూనిటీకి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్య బిందు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ విధంగానే మా ట్రాన్స్ కమ్యూనిటీలో జరిగే ప్రతి ఒక్క ఈవెంట్ను నా ఛానల్లో మీ ముందుకు తీసుకొస్తాను. సో, మీరందరూ దానికి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ ఇంకా వీడియోస్ మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఎలాంటి ఈవెంట్ జరిగినా కానీ నా ఛానల్లో పెడతాను. సో, మీరు ప్రతి ఒక్కరూ ఆ ఛానల్ని చూస్తూ మా ట్రాన్స్ కమ్యూనిటీకి తోడుగా ఉండండి. మా ట్రాన్స్ కమ్యూనిటీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీపై ఉండాలి, అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరం కోరుకుంటాము. సో, నిన్న ఫంక్షన్ హాల్లోనైతే చాలా గ్రాండ్గా జరిగింది ఫంక్షన్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చూసారా ఆ రోటీ ఫంక్షన్లో దూద్ బహన్ రోటీ ఫంక్షన్లో తర్వాత వాళ్ళందరినీ సత్కరించిన తర్వాత పూజ అయిపోయాక వాళ్ళందరికీ అంటే అట్లా కట్నాలు ఉంటాయి కదా, అలా ఇవ్వడం జరుగుతుంది. కట్నాలు ఇస్తారు కదా, ఇట్లా ఫంక్షన్కి వెళ్ళిన ఫంక్షన్లో మా దాంట్లో ఆయుర్పాన్ అంటారు, అది ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరు ఏం చేశారో పెద్దల సమక్షంలో అనౌన్స్మెంట్ చేస్తారు. ఎవరు చీర సారీలు ఎవరైనా తీసుకొచ్చినా మా పెద్దవాళ్ళు స్టేజ్ పైనే మైక్లో అనౌన్స్మెంట్ చేసి చెప్పడం జరుగుతుంది. అట్లా అందరూ వాళ్ళ స్టేజ్ మీద కూర్చోబెట్టి ఎవరేం పెడుతున్నారో ఆ స్టేజ్ మీద చెప్పడం ద్వారా అందరూ వింటారు. సో, మా ఫ్రెండ్స్ కమ్యూనిటీలో ఆ విధంగా చెప్తారు. అష్టలక్ష్మి ఎవరైతే ఉన్నారో అందులో నలుగురు అమ్మలుగా ఉన్నారు. సుధా నాయకమ్మ, అశ్విని నాయకమ్మ, ప్రియాంక నాయకమ్మ, నందిత నాయకమ్మ, వాళ్ళతో పాటు లైలమ్మ నాయకమ్మ గారు నలుగురికి తల్లిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు పావు తీసుకొని నీళ్ళకు వస్తున్నారమ్మా. దర్శనాలందరూ అందరి స్వాగతం పలకండి.
మాధురి మార్గమ్మ గారికి ఒకరు చేతి కనిపిస్తే మిగతా ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళు. ఈ విధంగానైతే నిన్న దూద్ బ్యాండ్ రోటీ ఫంక్షన్ జరిగింది. సో